నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్రస్తుతం మీ ముందు ఒక వీడియో కనిపిస్తోంది, ఒకసారి చూడండి. जो है वो बिल पे करो, जो बोल रहे हैं आपको, जो कॉपी आपके मुंह पे फेंक आप कहाँ फेंकते फेंको मैडम, बिल तो पे कर दो पहले, फेंक दो आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप। मेरे को कोई फर्क नहीं पड़ता है, मेरा आप जानबूझ के कर रहे हैं एवरी पब को हाँ, जाती तो ये हर जगह क्लब पे जाके यही करते हैं आप सर कुछ नहीं करते वो लोग, आराम से आके केक दे के जाते हैं। आप जानबूझ के कर रहे हैं, आप हर जगह देते होंगे मैडम, हमारे पास नहीं देते। हमको क्या मिलता, जो आप ऑर्डर कर रहे हैं वो सर्व कर रहे हैं, हमको क्या मिलता, यही तो मिलता ना आपका बिल में। कंपनी कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं, कॉम्प्लीमेंट्री दिए वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं, क्या करा रहे हैं, हमसे जो होता है वो दे सकते हैं, वो सब आप लोग खा लीजिए, हमको नहीं चाहिए आपका खाना, जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना, हमसे जितना हो सकता है उतना खर्चे। आप मेरे मुंह पे मत मारो, नहीं मारी, नीचे मारी, मालूम आपके मुझको डिजर्व भी नहीं करता है वो बिल। पूरा रिकॉर्ड कर, लाइव कर, जानबूझ के ये काम लाइव कर, लाइव कर, आप ये लाइव करो, ये जानबूझ के करने के लिए आए आप। సో ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి సీతమ్మ వాకిటి సినిమా చెట్లు అనే చిత్రంలో నటించింది. చాలా సినిమాల్లో ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి పేరు కల్పిక. సో ఎందుకు ఈ అమ్మాయి ఆ పబ్ దగ్గర అలా గొడవ చేయాల్సి వచ్చింది? ఆ అమ్మాయి మద్యంలో ఉండగా అలా మాట్లాడిందా, లేకపోతే తనకి జస్టిస్ జరగాలని తను ఏదైతే అరుస్తూ మాట్లాడుతుందో దానికోసమా? ఓవరాల్గా ఈ అంశం గురించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. కల్పిక విషయంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అక్కడ? బేసిక్గా కల్పిక ప్రిజం పబ్లో ఉన్నప్పుడు అక్కడ ఆ టైంలో ఏ గొడవ జరిగిందనేది మీడియాకి అయితే తెలీదు ప్రజెంట్. తరువాత ఆవిడ చెప్పేదాన్ని బట్టి ఇలా జరిగింది అని ఆవిడ చెప్పడం, లేదండి ఇలా చేశారు అని యాజమాన్యం వాళ్ళు చెప్పడం వల్ల ఈ వార్తలన్నీ వైరల్ అయ్యాయి. పనిలో పనిగా ఇది మేము ఎందుకు నమ్మాలి అని అడిగే వాళ్ళకి కొన్ని విజువల్స్ కూడా బయటకు వస్తాయి. ఈవిడ నా తప్పేం లేదు, వీళ్ళని చూడు నన్ను ఎలా తిడుతున్నారు అని తీసుకున్న విజువల్స్, పబ్బు వాళ్ళు కూడా చూడు ఈ పిల్ల ఎలా ప్లేట్లు ఇసిరి కొడుతుందో, గ్లాసులు ఇసిరి కొడుతుందో అనేటువంటి విజువల్స్. ఇప్పుడు అంతా కొలాజ్ చేసి మనం మాట్లాడుకుందాం. గొడవ ఎక్కడ జరిగింది అని అడిగితే ఫ్రీ కేక్, కాంప్లిమెంటరీ కేక్ విషయంలో. యాక్చువల్గా ఈ పిల్ల పుట్టినరోజు ప్రిజం పబ్కి నలుగురిని పట్టుకొని వెళ్ళింది. అక్కడ ఒక విషయంలో వీళ్ళందరి ముందు నాకు అవమానం జరిగిందేమో అనే రకంగా ఆవిడ ఫీల్ అయ్యింది. ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆ సిట్యువేషన్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ కేక్. ప్రిజం పబ్ ఏంటంటే నాట్ ఓన్లీ ప్రిజం పబ్, కొన్ని రకాల పబ్బులు. ఈరోజు నీ బర్త్డే ఉందనుకో, మేము వెళ్ళి నీకు సర్ప్రైజింగ్గా పబ్లో అక్కడ డీజేకి తనకు ఒక బర్త్డే విషెస్ చెప్పండి అంటే తను టైంకి చెప్తాడు. నెక్స్ట్ పబ్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక చిన్న కాంప్లిమెంటరీ కేక్ పంపిస్తారు. జస్ట్ అదొక ఇది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు చిన్నపిల్లలు వస్తే కాంప్లిమెంటరీ బెలూన్స్ ఇవ్వడమో లేకపోతే గిఫ్ట్స్ ఇవ్వడమో, రెస్టారెంట్ పీపుల్ దే డూ గుడ్. వీళ్ళు కూడా అంతే ప్రిజం. నౌ యాజమాన్యానికి కూడా నువ్వేమన్నా ఎక్స్ట్రాలు చేసావనుకో, ఈ పబ్బు మా సార్ ఎవరో తెలుసా అనే ఇది వాళ్ళకి ఉంటుంది. అవును, 100%. నేనెవరో తెలుసా అనేది గొడవ చేసే వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ ఈగోలు క్లాష్ అవుతాయి. ఇప్పుడు పాపం ఈవిడ గొడవ చేయడానికైతే అక్కడికి వెళ్ళాలా, వాళ్ళు కూడా ఈవిడ చేత గొడవ చేయించుకొని ప్లేట్లు గ్లాసులు అన్ని బగలగొట్టించుకుందామని ఆవిడకి ఫ్రీ కేక్కి పిలుచుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది, బర్త్డే పార్టీ హ్యాపీగానే జరుగుతూ ఉంది, కేక్ తెచ్చారు. కేక్ విషయంలో ఏదో సంథింగ్, ఇలా కాదు అలా ఉంటే బాగుండు, అలా కాదు ఇలా ఉంటే బాగుండు, నువ్వు సజెషన్స్ ఇస్తున్నావు. వాడు నిన్ను కాంప్లిమెంటరీ ఈ మాత్రం ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు నువ్వు ఫీల్ అయ్యావు. అంటే ఏంటంటే పేరు ఇది కాదబ్బా, ఇట్లా చెరిపేసి అదే అయ్యి అట్లా కాదు అంటే ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇవ్వాలి, నీకు తెలియదు, నువ్వు కల్పికవే అక్కడే ఉన్నావు. ఈ కేకు అరే ఇది కాదండి పేరు ఇక్కడ రాయండి అట్లా డబ్బా అవన్నీ కుదరదుస్తున్నారు, ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఈ టైంకి ఏం సెట్ అవ్వదు కానిచ్చేయండి అంటే, అరే సార్ చెప్పాం కదా ఆల్రెడీ అదంటే కాంప్లిమెంటరీ అండి ఇది, ఆ పదం ఉంటుంది. అంటే కాంప్లిమెంటరీ నేను ముష్టేస్తున్నావా నాకు, అలా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అంటుంటే నేను బర్త్డే పార్టీకి పిలిచినప్పుడు నా గెస్ట్కి ఇక్కడ అవమానం జరిగింది, నేను ఎందుకు ఊరుకుంటా అంటే నేను పిలిచింది నాకు అవమానించడానికి, పైగా నా కోసం వీడు కేక్ తెచ్చి వాడక్కడ అవమానపడ్డం ఏంటి. ఈవిడ ఒక 2 మాట అంటది, ఎవరిదో తెలుసా ఈ పబ్బు, మా సార్ ఎవరో తెలుసా అన్నట్టు వీళ్ళు ఒక మాట అంటారు. ఇక్కడ ఘర్షణ వాతావరణం స్టార్ట్ అయింది. అది కాస్త పెరిగి ఏంటి అదేంటి ఇదేంటి అనగానే వీరు కూడా ఒక రకంగా రెచ్చిపోతారు. బేసిక్గా ఇలా పార్టీ ఇవ్వడానికి వచ్చిన నేను కల్పిక గురించి మాట్లాడట్లా. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఆ రోజు వాళ్ళ పార్టీ వల్లే ఈ పబ్బు ఏదో అయిపోయినట్టు
ఇంత పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేస్తుందంటే నా మీద పడే ఈ పబ్బు కనీసం ఒక 10 ఏళ్ళు బతుకుద్ది అనే ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. ఈవెన్ వాళ్ళు పిలిచే గెస్ట్లను కూడా ఓ టైప్ ఆఫ్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటుంది ఆ ఫేస్లో. అది ఎందుకు వస్తుందో తెలియదు కానీ అసలు వీళ్ళందరూ మందుకు తిండికి గతి లేక నేను పిలిస్తే వచ్చినట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, పార్టీ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. ఈ మెంటాలిటీస్ అన్నిటికీ కొంచెం మందు పడింది అనుకో, ఎన్ని మెంటాలిటీస్ ఉన్నా కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా మందికి ఉండదు. 100కి 100% ఉండట్లా, ఉండాలి కూడా. ఉండట్లా. ఈ మెంటాలిటీస్కి ఇంత మందు పడేసరికి అవి కాస్త అవి పరిధి దాటి ఎక్కడికి వెళ్తాయో ఏం మాట్లాడతారో కూడా అర్థం కాని సిచ్యువేషన్కి దాటుకొని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ గొడవ కొంచెం ముదిరేసరికి ఏంటి నువ్వు మీ సార్ ఎవరితో మరి మేమెవరో తెలుసా, నాకు ఎవరెవరు తెలుసా అనే ఇప్పుడు వీడు పిలిచే వాళ్ళందరూ కూడా కొంచెం హైఫై పీపులే ఉంటారు. ఒక్కొక్కడికి వాడో వీడో ఎవడో గొట్టంగాడి ఆకు ఒక్కగాడి తెలిసే ఉంటాడు. మీ సార్ అదైతే మేము ఇది మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు, ఇలా సడన్ గా జిహాద్ అనలా ఇంకా. థ్యాంక్ గాడ్. అదే థ్యాంక్ గాడ్. నీకు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా, ఐ వాంట్ టు టాక్ రైట్ నౌ విత్ నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పేసి అక్కడ గొడవలు చేస్తారు. ఇక్కడ విజువల్స్లో ఈవిడ ప్లేట్లు ఎత్తేసేది ఉంది, గ్లాసులు ఎత్తేసేది ఉంది. అండ్ నెక్స్ట్ ప్రిజం పబ్బే కాదు, ఏ పబ్ అయినా సరే నీకు కాంప్లిమెంటరీ కేక్ కూడా ఇచ్చిందంటే నీ పట్ల వాళ్ళు హాస్పిటాలిటీ చూపించారనే అర్థం. మీకు చిల్లా చితక చేంజెస్ ఉంటాయి, కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకు అంటే ఒక టైం దాటితే సార్ రెస్టారెంట్ క్లోజ్ అవుతుంది, మీరు లాస్ట్ ఆర్డర్ ఉంటే ఇవ్వండి అప్పుడే చెప్తారు. నీకు ఒకళ్ళు కేక్ మీద పేరు రాయాలన్నా స్వీట్ క్రీమ్తో ఎవడో దిద్దాలి, వాడు నీకోసం అప్పటిదాకా ఉండాలని లేదు. ఆ రోజు రాకపోవచ్చు, అయినా సరే నీ బర్త్డే ఉంటే వీళ్ళు కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వచ్చు. ఉంటాయి 100, ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాలి. నాట్ ఓన్లీ పబ్, ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ బార్ అండ్ రెస్టారెంట్లోనే ఇట్లాంటివన్నీ ఉంటాయి. పైగా ఆ బార్ అండ్ రెస్టారెంట్ స్థాయి పెద్దదనుకో, అంటే బీర్ ముట్టుకున్న 850, ఫుడ్ ఆర్డర్ చేస్తే ఏది తెచ్చినా 1200, 1500 ఉంటాయి కొంచెం హైఫై. అక్కడికి నువ్వు వస్తేనే నువ్వుగా హైఫైగా ఫీల్ అయ్యి నీ యాటిట్యూడ్ని అక్కడ ప్రదర్శించి అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ స్లేవ్స్ లాగా ట్రీట్ చేయడం చాలా తప్పు. అండ్ ఎందుకు ఇప్పుడు ఈ పిల్ల గురించి నేను ఫస్ట్ ఒకటి చెప్పా, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, వీళ్ళు మాట్లాడే దాన్ని బట్టే మనం డిస్కస్ చేసాము అని. ఇప్పుడు నువ్వు అడగవచ్చు, మరి నువ్వెందుకు అంత ఇదిగా చెప్తున్నావు అక్కడ జరిగిన ఇష్యూ, ఇలాగే జరిగి ఉండొచ్చు అని ఎందుకు అనుకుంటున్నావు, తప్పంతా కల్పితదే ఉంటుంది అని ఎందుకు అనుకుంటున్నావు అంటే, కట్ చేస్తే నెక్స్ట్ డే మన మీడియా వాళ్ళు వెళ్ళారు పాపం. అది ఏదో ఒక టెరిటరీ ఎలా ఉందంటే ఒక బైక్ పార్కింగ్ టెరిటరీ, అది పోలీస్ స్టేషన్ అది నాకు తెలియదు, అదేంటో కనబడట్లా. 4-5 మీడియాల వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ 4 ఉన్నారు. ఒక నుంచి ఒక మైక్ వచ్చింది, మేడం 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 ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు. అయితే తనకేం వినబడిందంటే అవును కాంట్రవర్సీ కోసమే, అవకాశాల కోసమే అన్నట్టుగా నాకు వినబడింది, చెప్పండి అన్నాడు. కాంట్రవర్సీ కోసమే అనే మాట నేను అన్నాను అని ఆవిడే ఒప్పుకుంది. నువ్వు మళ్ళీ గో బ్యాక్ టు పబ్, రాత్రి ఏం జరిగిందంటే టైం ఇక్కడ వేసేసుకో, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఆ టైంకి ఏంటి మేడం మీరు ఏమైనా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని వచ్చారా అని కొంచెం కోపంగా అడుగుతారు. నేనెవరో తెలుసా అన్నప్పుడు మీరు ఎవరో తెలుసు మేడం, కాంట్రవర్సీ కాకపోతే ఇష్యూ చేయడానికి వచ్చారని కూడా అంటారు. ఏంటి మేడం కాంట్రవర్సీ అనే పదం వచ్చింది, అది ఓకే నార్మల్ గా వాడాలన్నా కూడా ఇష్యూ చేయడానికి వచ్చారని క్యాజువల్ అంటారు. ఇష్యూ చేయడానికి వచ్చారంటే నేను ఇష్యూ చేయడానికి రాలేదు అంటారు. అదే కాంట్రవర్సీ చేయడానికి వచ్చారా అని అన్నప్పుడు ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఒక క్వశ్చన్ మైండ్లో పెట్టుకొని కావాలని నేను ఎందుకు వచ్చానని నువ్వు ఫిక్స్ అయ్యని అడుగుతున్నావు కదా. అవును కాంట్రవర్సీ చేయడానికే వచ్చానా, కాంట్రవర్సీ కావాలైతే ఏంటి అనింది. భావోద్వేగం అనింది అనుకోవచ్చు కదా. అదే అది ఉన్నదని ఆవిడే ఒప్పుకుంది, భావోద్వేగంలోనే అని ఉంటుంది ఆ టైంకి. నెక్స్ట్ మీరు అవకాశాల కోసం కూడా అన్నారు కదా అని నేను అడిగినప్పుడు, లేదయ్యా అసలు అక్కడ జరిగింది అది కాదు, అవకాశం అనే పదం నేను వాడలేదు, కావాలంటే మీరు మళ్ళీ వీడియో చూడండి అని. నువ్వు నిజంగా భావోద్వేగంలో అనేదానివైతే ఇక్కడ పద్ధతిగా సమాధానం చెప్తావు. అలా కాకుండా ఈయన మొహం మీద కూడా ఏదో కాఫీ కప్ ఇసిరేసినట్టుగా మాట్లాడావు. ఏమని చెప్పా అసలు నువ్వు ఎలా వచ్చావో తెలుసా, నువ్వేమన్నావో తెలుసా నన్ను, మేడం ఏంది చిలా చితగా యూట్యూబ్ ఛానల్కి ఇస్తారేంది మాకు ఇవ్వని అన్నావు, నువ్వు అన్నావా లేదా, ఉండు నాకు ఎవడు ఫోన్ చేశాడో చూపిస్తా. వాళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు? బ్లేమ్ కాదు, ఇక్కడ వాళ్ళు కట్ చేశారు కానీ తను ఒక సైన్ యూజ్ చేసింది.
ఆ సైన్ తమ్నైల్ మీద వర్కౌట్ అయింది వాళ్ళకి. షీఈ్ లైక్ తను మిడిల్ ఫింగర్ చూపెట్టింది. వాట్ ఎవర్ మిడిల్ ఫింగర్ చూపెట్టడం ఇట్స్ మీడియా ఛానల్, ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఇంకా వదిలేద్దాం ఇంకా, ఎందుకంటే ఎందుకు వదిలేయాలి? ఆల్రెడీ ఆ పిల్ల తప్పు చేసిందని తప్పు చేసిందని మాట్లాడినప్పుడు ఇంకా ఇప్పుడు ఏంటి కట్టేసి కల్పితను ఉరిదిద్దామా? నో, మిడిల్ ఫింగర్ చూపెట్టడం మీడియా ఛానల్ పొడి చేద్దామా, తల తీసేద్దామా? తను అంటే నేషనల్ అవార్డు గెలుచుకున్న యాక్ట్రెస్ కాదు, తనే పెద్ద హీరోయిన్ కాదు. అట్లీస్ట్ నేషనల్ అవార్డు గెలుచుకున్న యాక్ట్రెస్ అయినా సరే అలా చేయడం పద్ధతి అదే కాదు. అట్లీస్ట్ నువ్వు అంత ఇదిగా ఉన్నా కూడా మీరు చేస్తున్న దానికి అంత ఎక్కింది గర్వం తలకనుకుంటే ఒక తీరు. బట్ మీరు ఒక నార్మల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకుంటున్న అమ్మాయి, మీరు మీ మీద ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, మీరు మిడిల్ ఫింగర్ మీడియా ఛానల్స్కి ఎలా చూపిస్తారు? ఇక్కడ రెండు ఉంటాయి. కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. లేదు 1 సెకండ్, ఎప్పుడు కూడా నేను ఈ విషయాలు కల్పితే తప్పే, నేను ఒప్పుకుంటా. నేను అలా అని ఆ ఛానల్ వాళ్ళు ఏదో అన్నారని కూడా నేను అన్ను. నువ్వు విజువల్ చూసి ఎప్పుడు డిక్లేర్ చేయద్దు ఏ సిచ్యువేషన్. ఆవిడ మిడిల్ ఫింగర్ చూపించినంత మాత్రం అవతలోడు ఇంకేదన్నా ఉంటే అది మనకు కనబడదుగా, వినబడదుగా. అలాంటివి కూడా ఉంటాయి. ఎప్పుడు సిచ్యువేషన్ రిపోర్టర్ అంత నీచంగా మాట్లాడాడంటే ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మోహన్ బాబు మొహం మీద మైక్ పెట్టి తన్నులు తినలా ఒకడు గాడిద, మరి వాడినేమంటాం? దానికి దీనికి సింక్ ఎలా సింక్ అంటే వాడికి కూడా కొంచెం బుద్ధి ఉండాలిగా. ఇక్కడ వీడు తప్పు చేశాడని నేను అన్నట్లా. మళ్ళీ నువ్వు అన్నదానికి చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకునే విధానం ఆవిడ ఇట్లా చూపించింది అంటే, ఇప్పుడు అవతలోడు పోవే అన్నాడు అనుకో, నువ్వు ఇట్లా చూపిస్తావు, వాడు అనేది నీకు వినబడదు, ఇవిడ చూపించేది కనిపిస్తుందిగా, అవునా? దెన్ ఎప్పుడు చూసేవి నేనైతే నమ్మను చూసేవి వినేవి నేను ఎప్పుడూ నమ్మను. అక్కడ ఏం జరిగిందో నా కోర్ ఈ ఇంచు నుంచి ఆ ఇంచు వరకు తెలిస్తే తప్ప నేను మాట్లాడను. ఈవెన్ ఈ టాపిక్ గురించి నేను అందుకే స్టార్ట్ చేశా, రాత్రిపూట అక్కడ ఏం జరిగిందో మీడియాకి తెలియదు అని. అలా అని ఈవిడ తప్పు లేదని కాదు, ఈవిడ తప్పు ఉంది. ఎక్కడ కనబడింది? సదరు మీడియా అతను వచ్చి, మేడం మీరు అవకాశాల కోసం అంటే, నేను అవకాశాల కోసం కాదు అని నువ్వు పద్ధతిగా చెప్పాలి. నువ్వు పద్ధతిగా చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగావంటే, రాత్రి నువ్వు పబ్లో కూడా అలాగే చేసావు. సో ఇప్పుడు నువ్వు తాగి లేకుండా పిచ్చి పిచ్చిగా వాగావంటే, నువ్వు తాగిన తర్వాత ఇంకెంత పిచ్చిగా తయారవుతావు? ఆ మోతాదుని నేను ఎస్టిమేట్ చేసి ఇక్కడ చెప్తున్నా. సో ఇలా చూసినప్పుడు అండ్ మళ్ళీ అతన్ని చల్ అనింది, ఇంకేదో అనింది, కొన్ని పదాలు అసలు అనకూడకుండా అనింది. అంటే ఏదో వాడేదో గతి లేక ఫుటేజ్ కోసం నీ దగ్గరకు వచ్చినట్టుగా ఆ దగ్గర తీసి పడేసావు. ఈ మధ్య మీడియా ప్రతినిధుల మీద ఇట్లా ఇది ప్రతి వాళ్ళు వచ్చి ఎంతో అంత చీప్ అయిపోయింది మీడియా అంటే వీళ్ళకి. అండ్ నెక్స్ట్ లేదు, మనం కూడా కొంచెం మన పద్ధతులు నీట్గా మెయింటైన్ చెయ్యాలి, ఎప్పుడూ అవతలనే తిట్టొద్దు. నెక్స్ట్ ఇంకొకటి, ఆ పిల్ల మళ్ళీ ఏదో ఫోన్ తీసింది, ఇంకేదో చేసింది, విజువల్స్ అనింది. నెక్స్ట్ మళ్ళీ రాత్రి పోలీసులకి ఇలా విజువల్స్ చూపించేది ఒకటి చూసా. నువ్వు తీస్తున్నావు అంటే నిన్ను తిట్టే వాళ్ళదే తీస్తున్నావు, ఓకేనా? నువ్వు వాళ్ళని ఏమన్నావు? నువ్వు తీవే అది, నువ్వు తిట్టి తర్వాత వాళ్ళని తీ. నువ్వు తిట్టడం వదిలేసి ఇప్పుడు రెచ్చిపోండి, చూడండి ఎలా రెచ్చిపోతున్నారో వీళ్ళు అని చూపించకూడదు, అర్థమైందా? అది వాళ్ళు కూడా చూస్తున్నారు. సో వాట్ ఎవర్, నువ్వు కాంట్రవర్సీ చేయడానికి రాలేదు, ఎందుకు రాలేదు? ఓవరాల్గా ఎక్కడ ఏమైందంటే కేక్ విషయంలో చిన్న గొడవ వచ్చి ఉంటుంది. ఇప్పుడు నీ బర్త్డేకి నేను వచ్చాను, నీది గేటెడ్ కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్, నేను గిఫ్ట్ పట్టుకొని వచ్చాను, నన్ను వాచ్మెన్ ఆపి నాకు వాచ్మెన్కి చిన్న గొడవ అయితే నువ్వు వెళ్ళి నీ వాచ్మెన్ని పిచ్చి పిచ్చే తిట్టేస్తూ ఉంటావు. ఎందుకు అంటే ఫ్రెండ్ ముఖ్యం కాబట్టి, నువ్వు అక్కడ ఇక్కడ తగ్గకూడదు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ సర్వర్ మీద ఆ కేక్ తెచ్చిన ఆవిడ మీద ఈవిడ అరిచింది, కానీ ఆ కేక్ తెచ్చినోడు ఈవిడ చేత అరిపించుకోవడానికి వచ్చినోడు కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈగో టు ఈగో క్లాష్ అయిన మధ్యలో ఆ కేక్ విషయం మనం మర్చిపోతారు, ఎటో వెళ్ళిపోద్ది, ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది. వాడు ఒక మాట అంటాడు, ఇది ఎట్లా కాంప్లిమెంటరీ కదా సార్, పేరు ఉంటేంది లేకపోతే ఏంది, కాంప్లిమెంటరీ అయితే ముష్టి పడేస్తున్నావా, ఏమన్నా నీకు ముష్టి కేక్ కోసం వచ్చా అనుకున్నావా? ఇట్లా ఆలోచించొద్దు, తప్పు. అవతలని కూడా అర్థం చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కామన్ మ్యాన్ ఉంటే అంత ఇష్యూ చేసేవాడు. కాంప్లిమెంటరీ కేక్ కీబోర్డ్ ఒకటిగా కాదు, ఎప్పటి నుంచో పబ్బులో ఇస్తూ ఉంటారు. ఎక్కడ రాని ఇష్యూ ఇవిడ దగ్గర వచ్చిందంటే ఇవిడికి ఆ సెలబ్రిటీ అనే ఆ మైండ్ సెట్ లో నాకే అవమానం జరిగిందనే ఫీలింగ్ లో ఇవిడ లేదు అన్న. ఇంకోటి కూడా ఉంటుంది, ఇది పబ్బు వాళ్ళు ఇస్తున్నట్టుగా మీరు ఇవ్వండి మా తరఫున, మేమందరం అన్నట్టు చెప్పినట్టు కాకుండా అని చెప్పించి కూడా ఇప్పించే వాళ్ళు ఉంటారు. గిఫ్ట్ డెలివరీ, సర్ప్రైజ్ డెలివరీ, అలా కూడా ఉంటుంది. వాట్ ఎవర్, సర్ప్రైజ్ నోరు జారకుండా ఉంటే బెటర్. ఈవిడ చేసింది అయితే ముమ్మాటికి తప్పే. ఎక్కడ పబ్లో చేసిన రచ్చ గురించి అయితే చూస్తే అర్థమవుతుంది, నువ్వు వాళ్ళ ప్లేట్లు గ్లాసులు పగలగొట్టే హక్కు నీకు లేదు. ఎందుకంటే కిందికి వచ్చి నీ కారద్దాలు పగలగొడితే నువ్వు ఊరుకుంటావా? నీతో గొడవ పెట్టుకుని, అంతే కదా, అది కూడా వాళ్ళ ప్రాపర్టీ. అండ్ మళ్ళీ అక్కడ నుంచి తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు, రాంగ్ ఎలిగేషన్.
నన్ను డ్రగ్ ఎడిక్ట్ అన్నారు అని పోలీసులకు చెప్తాను. అంటే ఉమెన్ కార్డ్ యూస్ చేస్తున్నాం అక్కడ. నేను ఆడదాన్ని ఏమైనా చేయొచ్చు, వీళ్ళందరూ అబ్బాయిలు, వీళ్ళ మీద ఏమైనా చెప్పేయచ్చు. థ్యాంక్ గాడ్ లైంగిక ఆరోపణలు చేయాల, సంతోషం. అంతకు మించి ఇంకేం ఇప్పుడు పోలీసులు తిరిగి కాదమ్మా డ్రగ్ ఎడిక్ట్ అనుకున్నారంటే ఏం నువ్వు తీసుకుంటావా అని చెప్పి ఆ కోణంలో తీస్తే మళ్ళీ తలకైనా పోలీసులు ఏం చెప్పారంటే పద్ధతిగా, పాప నువ్వు చేసింది కూడా తప్పే, వాళ్ళనే నిందించొద్దు, పరస్పరం గొడవ అయి ఉంటుంది, సరే వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పేసి పద్ధతిగా పంపిస్తుంటే ఈవిడ మళ్ళీ పోలీసులు కూడా నేను అంత పెద్ద కంప్లైంట్ ఇచ్చినా నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళందరూ ఒకటే అని ఇంకో స్టేట్మెంట్ పాస్ చేసింది. సో ఈవిడ దగ్గరే అటు తిరిగి రాంగ్ ఉంది. గతంలో కూడా అభినవ్ గోమటం అనే ఆయన మీద నోరు బారేసుకుంది, అతను కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఏంటో మన వరుస వివాదాలు ఈవిడకి అలవాటో లేకపోతే కావాలని చేస్తుందో చెప్పలేం, కానీ నువ్వు కాంట్రవర్సీ చెయ్యి తప్పులేదు, కాకపోతే అది నీ పేరు నిలబెట్టేలా ఉండాలి కానీ నిన్ను దిగజార్చేలా ఉండకూడదు. ఇది అలాగే ఉంది. ఇంకోసారి ఈవెన్ ఏమైనా సినిమాలో పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే నువ్వు ప్రొడక్షన్ వాడితో గొడవ పెట్టుకొని ప్లేట్లు గ్లాసులు ఇసిరేసావనుకో, పచ్చడి సరిగ్గా లేదని. మా ఇంట్లో ఎలా పెడతారు ఆవకాయంటే ఇలాగైనా పెట్టేది అని వాడితో గొడవ పెట్టావు అంటే బ్లాక్ మ్యాజిక్ కెమెరా మీద ప్లేట్ ఇసిరేస్తుంది 10 లక్షలు పొక్క. అదే మరి చెప్పు, నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు, సో నిన్ను ఎవరు పెట్టుకోరు. రైట్ ఓకే రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్.